మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం. ఇది ఆర్టీసీ బస్సుల్లో కనిపించే సూక్తి. వినడానికి చూడడానికి బాగానే ఉన్న ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏంటి? బస్సుల్లో వల్లిస్తున్న వేదాలు వారి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలకు వర్తించవా? లేడీ కండక్టర్స్ కు కనీస మౌలిక సదుపాయాలను ఆర్టీసీ అందిస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ రోజుల్లో ఆడవాళ్లైనా మగవాళ్లైనా అంతా సమానమే. కానీ రోజులు ఎంత మారినా కొన్ని విషయాలలో ఆడవారిని ప్రత్యేకంగా గుర్తించాల్సిందే అంటోంది మన సంస్కృతి. అయితే ఈ విషయం మన ఆర్టీసీకి మాత్రం తెలియదు. వృత్తిలో మగవారితో సమానంగా పోటీ పడుతున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం డిపార్ట్మెంట్ వెనుకడుగు వేస్తోంది. దీంతో మహిళా ఉద్యోగులు డ్యూటీ అంటేనే విసుగొస్తుందంటున్నారు. ఇక్కడ సరిగా బస్సులు పెట్టనివ్వట్లేదు. మాకు సరైన సులభ కాంప్లెక్స్లు లేవు. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. బాత్రూమ్స్ ప్రాబ్లం ఉన్నాయి. మరొకటి లేట్ అవర్స్ డ్యూటీస్ ఇస్తున్నారు. మాకు రాత్రి 11-12 అవుతుంది. 9 గంటల వరకు డ్యూటీలు ఇచ్చేలాగా చూడమని అడుగుతున్నాం. మేము లైట్స్ ఉండవు సరిగా. రోడ్ల పైన నడిపేయాలంటే కూడా డ్రైవర్స్ కూడా ప్రాబ్లమే. బస్సులకు వైఫర్స్ లేవు సరిగా. హెడ్ లైట్స్ ఉండవు సరిగా. ఈ డ్యూటీ చెప్పుకోవడానికి అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఉంటుంది, కానీ మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉంటాయి. మేము ప్యాసింజర్లతోటి కానీ డిపోలో ప్యాసింజర్లతోటి మళ్ళీ బస్సులతోటి చాలా ఎదుర్కొంటున్నాం. మాకు బస్సెస్ కూడా కరెక్ట్ ఉండవు. ఆ బస్సెస్ ఎక్కడ ఆగిపోతాయి ఏంటి అన్న పరిస్థితి మాకు తెలియదు. ట్రాఫిక్లో మాకు ఇచ్చిన టైం ప్రకారం 1 అవర్ లేట్ అయి వెళ్ళాలి, కానీ మేము ముందు వెళ్ళేది ఉండదు. ప్రతి ప్యాసింజర్ దగ్గర చేంజ్ ఉండదు. 11 రూపీస్ టికెట్ అయినా వాళ్ళు 20 రూపీస్ ఇస్తారు. ఇదిలా ఉంటే డ్యూటీ టైమింగ్స్ మరో సమస్య అంటున్నారు ఉద్యోగులు. లేట్ డ్యూటీస్ వేయడంతో ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్, పాడైన బస్సులతో టైంకి చేరుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక కనీసం మహిళా కండక్టర్స్ అంటే గౌరవం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం టాయిలెట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళా వచ్చే వరకు అదే స్టేషన్లో వెళ్ళాల్సి రావడం ఎక్కడా లేవు ప్లేసెస్లో. చాలా ఇబ్బందికరం. ప్రతి ఒక్క కండక్టర్ ఎదుర్కోవాల్సిన ప్రాబ్లం ఇదే ఉంది మాకు. ఇక మాకు నైట్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఎర్లీ డ్యూటీస్ కావాలి. లేట్స్ ప్రతి ఒక్కరు అనుభవించేది అదే. ఇక్కడ వాటర్ సప్లై లేదు, మంచినీళ్ళు తాగడానికి కూడా టాయిలెట్స్ లేవు. రెస్ట్ రూమ్ ఉంటుంది, కానీ ఆ రెస్ట్ రూమ్కి ఎప్పుడు తాళమే ఉంటుంది. వాటి గురించి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 9 o'clock వరకు లేడీస్కు డ్యూటీ వేయాలని చెప్తున్నారు, కానీ అది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడట్లేదు. అందరికి పడాలన్న ఆలోచన. ఇక సరైన వస్తువులు లేక బస్సుని డిపోలుగా మార్చేశారు అధికారులు. రోడ్డు మీద బస్సు పెట్టి అందులోనే డిపో ఆఫీస్ గా క్రియేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే డ్యూటీలో చేరింది మొదలు అన్ని సమస్యల సుడిగుండాలే అంటున్నారు. చేంజర్లు అయితే వర్షాకాలం చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇక్కడ వర్షం పైనుంచి కారుతుంది. ఇక్కడ డబ్బులు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, ఎట్లా కౌంట్ చేయాలో కూడా అర్థం కాదు. ఎవరు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. ఇక్కడైతే లేడీస్కి మెయిన్ చాలా ప్రాబ్లం అవుతుంది. డబ్బులు కౌంట్ చేయడం కూడా చాలా ప్రాబ్లం అండి. అక్కడ మిషన్స్ కూడా లేవు, అన్ని చేతులతోనే కౌంట్ చేసుకోవాలా. టైమింగ్స్ కరెక్ట్ గా లేకపోవడంతో ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళా కండక్టర్లు. ఇంటికి వెళ్లేటప్పటికే పిల్లలు నిద్రపోతున్నారని, ఏం చదువుతున్నారో ఏం తింటున్నారో కూడా తెలియదని ఆందోళన చెందుతున్నారు. బస్ ని డిపోగా చేశారు, కానీ డిపోలో ఉన్న ఫెసిలిటీస్ కూడా దీంట్లో లేవు కదా మేడం. పిల్లలు ఇంటికి వెళ్ళేసరికి పడుకుంటారు కూడా. వాళ్ళు తిన్నారా చేశారా కూడా తెలియదు మాకు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ హోంవర్క్ ఎట్లా ఉంది అది కూడా ఇంతవరకు పట్టించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం ఎర్లీ అవర్స్ అయితే మాకేంటంటే తొందరగా ఇంటికి వెళ్ళి వాళ్ళు పడుకునే లోపు వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని చూసుకోవడానికి ఉంటుంది కదా. అందుకని అదే ప్రాబ్లం మేడం. తొందరగా అయ్యేటట్టు డ్యూటీలు ఇస్తే చాలు. ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అవుతుంది కాబట్టి నైట్ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. బస్సు ప్యాక్ ఫుల్ అయినప్పుడు అబ్బాయిల నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా కొంతమంది వాంటెడ్గా తగులుతుంటారు, కొంతమంది పర్వాలేదు మంచి వాళ్ళే ఉంటారు. టికెట్స్ సరిగా తీసుకోరు, పాస్ అంటారు, తీయమంటే తీయరు, పబ్లిక్లో ఎట్లా తీయాలి అది ఇది అంటారు. చేంజ్కి కూడా ప్రాబ్లం అవుతుంది. కొంచెం డ్రింకింగ్ పర్సన్స్ ఎక్కితే ఇంకా వాళ్ళతో కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఎక్కకపోతే బెటర్ అనుకుంటా. టికెట్స్ తీసుకోరు, లేదంటే రివర్స్ మా మీదే అరుస్తుంటారు. ఇష్టం వచ్చిన లేడీ కండక్టర్స్ వాల్యూ లేదు. స్త్రీని గౌరవించే దేశమని గొప్పలు చెప్పుకోవడం కాదు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు మహిళా కండక్టర్లు. బస్ భవన్ లాంటి అద్దాల మేడ మాత్రమే కాదు, స్త్రీలకు కనీస సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు.